పెద్దలు నారా సులక్షణరావు గారు, ఇతర కవిమిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పొద్దున వేరే ఒక సభకు నేను ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు ఈరోజు అవార్డు గ్రహీత అయిన నిర్మలా నాయుడు గారు తర్వాత ఇతర మిత్రులు చెప్పడం వల్ల వచ్చి ఒక రెండు మాటలు అభినందించిపోదామని వచ్చాను. అలిశెట్టి ప్రభాకర్ గారు, నేను ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న రోజులలో ఆయన చాలా అప్పటికి నాకంటే చాలా పెద్ద వయసులో, కానీ కవిత్వంలో సరే ఎలాగ పెద్ద. అక్కడ చిత్రలేఖను శిల్పి ఫోటో స్టూడియో ఉండేది. ఒకసారి సంగ్రహం ఉంటాడు, అక్కడ స్టూడియోకి వచ్చేవాడిని నేను చాలా తరచుగా. బాగా ఈ కవిత్వం ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఆయన బాగా జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇక్కడ మార్కెట్ తగిన మార్కెట్లో ఇల్లుంటే అమ్మగరం పోతాం. ఆ హాస్పిటల్ కూడా ఆయన తీసుకుపోయిన జ్ఞాపకం ఉంది. ఇట్లా కరీంనగర్లో ఇట్లా కొన్నిసార్లు కొంత కాలం కొనసాగిన తర్వాత నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఉస్మానియాలో పూర్తి తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తున్న కాలంలో మళ్ళీ అక్కడికి వచ్చారు. ఆయన ఆంధ్రజ్యోతిలో అది రాస్తున్న కాలంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన ఒక ఉద్యోగిగా ఆయన జాయిన్ అయ్యారు. నేను అనుకుంటాను పాక్షిక ఉద్యోగిగా జాయిన్ అయిన కాలంలో వాటి అప్పుడు మరణం నా చివరి చరణం కాదు అని ఒక కవిత ఆంధ్రప్రభలో రాశారు. రాసినప్పుడు తమ్ముడు ఇక నేను చాలా క్షీణిస్తుంది నా ఆరోగ్యం అంటే అర్థంగా ఎట్లా భయపడతా అంతే కాదు. మా లక్ష్మీనారాయణ గారు ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి మాటలన్నీ కూడా ఆవేదనతో ఆయన చెప్పినప్పుడు కళ్ళు జలార్థం అయ్యేది. అట్లా మాట్లాడేవారు. చాలా వీక్ అయిపోయారు. ఆకాశవాణి లాంటి సంస్థ ఆకాశవాణికి వచ్చి కవిత్వం చదువు అని అడిగితే నీ ఆకాశవాణి నాదే ప్రసారం చేస్తుంది చదువు మీలాంటి సంస్థల్లో తిరస్కరించిన కానీ ధీమంతుడు అటువంటి ప్రదర్శన వాళ్ళు అడిగినా ఆయన వెళ్ళలేదు. ఇలాంటి సంస్థల్లో నేను చదువు గవర్నమెంట్ సంస్థల్లో అని ఇట్లా వాటిని తిరస్కరించి తన స్వతంత్రంగా ఆయన పోయిటరీ ఆయన ప్రక్రియలో కూడా చాలా 4 మాటలలో వాక్యం రసాత్మక కార్యం అన్నట్టుగా 4 మాటలలో ఒక విస్తృతమైనటువంటి అర్థాన్ని స్ఫురింపజేసే విధంగా ఆయన కవిత్వం కొత్త జ్ఞానంతో తెలుగు సాహిత్యంలో ఆయన మొదలుపెట్టి రాశారు. ఇప్పుడు వేదిక మీద కూర్చున్న భాగ్య నన్ను అన్నయ్యాన్ని పిలిచేది. తెలుగు విశ్వవిద్యాలయంలో నేను విజిటింగ్ ప్రొఫెసర్గా 4.5 సంవత్సరాలు చేశాను. ఆమె కూడా మా దగ్గర పనిచేసేది. మా శాఖలోనే ఉండేది. ఉన్నప్పుడు కాంచనపల్లి నిజంగా కాంచనమైన ఎన్నో సంతోషిస్తుంది. అట్లా ఒక ఆత్మీయమైన కుటుంబం వాళ్ళది. సంగ్రామం వీళ్ళకి కూడా మనం కలిసిన సందర్భంగా జ్ఞాపకం ఉంది. ఈ విధంగా మాకు ఒక ఆత్మీయమైన కుటుంబం, ఒక ప్రముఖ కవి అయినటువంటి అలిశెట్టి ప్రభాకర్. తెలుగు సాహిత్యం ఎంతకాలం ఉంటుందో, తెలుగు సాహిత్యంలో మన పోతన తర్వాత వేమన తర్వాత శ్రీశ్రీ గురిజాడ లాంటి మహాకవులు ఎన్ని రోజులు ఉంటారు, అలిశెట్టి ప్రభాకర్ కూడా అన్ని రోజులు ఉంటాడు. అటువంటి ఒక ట్రెండ్ సెటర్గా మనకు ఆయన కనిపించారు. ఆయన స్మరించుకోవడం ఈరోజు అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అవార్డు గ్రహీత ఆమె కూడా సామాన్యమైన వ్యక్తి అని కాదు. గతంలో పోయిటరీ నాకు బాగా పరిచయం ఉంది. చాలా మార్ధవంగాను, ఆ మార్ధవంతో పాటు ఒక వాస్తవాన్ని వాస్తవంగాను తన అభివ్యక్తిలో చూపించేటువంటి కవయిత్రి తోట నిర్మలారాణిని నా మనపూర్వకంగా అభినందిస్తూ ఈ ఏర్పాటు చేయడం కూడా నారా సులక్షణరావు గారు డబ్బు చాలా మంది ఉంటుంది, కానీ ఇలాంటి మంచి విషయాల మీద ప్రతిభులను ప్రోత్సహించడం విషయం మీద ఖర్చు పెట్టే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి చిన్న విషయం ఏమి కాదు. ఇలా ప్రతి సంవత్సరం ఒక కవిని ప్రోత్సహించి సాహిత్యాన్ని ఇంకా మరి పునర్జీవింపజేసి పునర్వైభవం సాహిత్యాన్ని తేవడానికి ప్రయత్నం చేయడం, సాహిత్యాన్ని మరింత ప్రకాశవంతంగా నడిపించడానికి ప్రయత్నం చేయడం చిన్న విషయమే కాదు. దీన్ని ఈ విధంగా నడిపించడానికి కారణంగా ఇస్తున్నటువంటి ఆయన కూడా నారా సులక్షణరావు గారిని కూడా నేను మనపూర్వకంగా అభినందిస్తున్నాను. కార్యక్రమ నిర్వాహకులు అందరినీ కూడా అభినందిస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.